మనం ఈ వీడియోలో ఎన్ని సబ్జెక్ట్స్ పాస్ అవుతే సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవుతాం అండ్ ఎన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతే మళ్ళీ ఫస్ట్ ఇయర్లో ఉంటాము, మళ్ళీ ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు రాసుకోవచ్చు అనేదే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం గైస్. యా, బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏంటంటే లిటరలీ ఒక 52% సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే వీడియోస్ చూస్తున్నారు. సో మీరు కన్సిడర్ సబ్స్క్రైబ్ బటన్, ఎందుకంటే అది కొంచెం ఒక మోటివేషన్ లా ఉంటుంది అనమాట. సో లైక్ చేయండి. మీరు ఈ వీడియో లైక్ చేసి ఉంటే ఇంకొంతమంది వరకు ఈ వీడియో రీచ్ అవుద్ది అనమాట. సో వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. అండ్ అదనమాట. యా, హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకు వెల్కమ్. అండ్ యా, ఐఎమ్ ఎలైడ్ హెల్త్ సైన్స్ స్టూడెంట్ ఫ్రమ్ కాకతీయ మెడికల్ కాలేజ్, కరెంట్లీ పర్సూయింగ్ మై బీఎస్సీ రేడియాలజీ సెకండ్ ఇయర్. యా, ఏంటంటే ఎగ్జామ్ రెగ్యులేషన్స్ గురించి అని చెప్పాం కదా. సో ఏంటంటే ఇప్పుడు మీ సీనియర్స్కి అయితే అట్లీస్ట్ 3 సబ్జెక్ట్స్ పాస్ అవుతే ఏంటంటే సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవుతారనమాట. సో మనకు కోర్ సబ్జెక్ట్స్ వేరే, ఎలైడ్ సబ్జెక్ట్స్ వేరే అనమాట. సో ఇందులో ఏమేమి కన్సిడర్ చెయ్యరు అంటే ఇంగ్లీష్ కన్సిడర్ చేయరు, కమ్యూనిటీ మెడిసిన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్, మెడికల్ రికార్డ్స్, ఈ 4 ఎగ్జామ్స్ కన్సిడర్ చేయరు అనమాట. సో మిగతా 5 సబ్జెక్ట్స్ అనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ అండ్ బయోకెమ్ ఇవి కన్సిడర్ చేస్తారనమాట. ఇవి 5 సబ్జెక్ట్స్లో మీరు అట్లీస్ట్ 3 పాస్ కావాలన్నమాట. సో ఇప్పుడైతే మా జూనియర్స్కి 3 అని అన్నారు. సో నెక్స్ట్ ఇయర్ అది ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే మాకైతే మేము ఫెయిల్ అయినా కూడా మమ్మల్ని ప్రమోట్ చేశారు, ఎందుకంటే మాది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఇలాంటి రెగ్యులేషన్స్ ఏం లేకుండే. సో అండ్ ఫస్ట్ బ్యాచ్ కాబట్టి అన్ని కొత్తగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని ఏం ఫోర్స్ చేయలేదన్నమాట. మీరు ఫస్ట్ ఇయర్లో మళ్ళీ మీ జూనియర్స్తో కూర్చొని చదవండి అని కూడా మమ్మల్ని ఏం అనలేదు. డైరెక్ట్ యూనివర్సిటీ ఆర్డర్స్ ఇచ్చారనమాట, ప్రమోటెడ్ టు సెకండ్ ఇయర్. అండ్ మేము సెకండ్ ఇయర్ క్లాసెస్ అటెండ్ అవుతూ మేము మా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసుకున్నాము. సో ఇప్పుడు మీరు ఇన్ కేస్ 5 సబ్జెక్ట్స్లో 3 సబ్జెక్ట్స్ పాస్ కాలేదనుకోండి, మీరు మళ్ళీ మీ జూనియర్స్తో కూర్చొని ఎగ్జామ్ రాస్తారనమాట. సప్లీ ఎగ్జామ్స్ రాయాలి. సప్లీ ఎగ్జామ్స్ రాస్తారు కదా, అప్పుడు కూడా మీ అటెండెన్స్ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఆ 6 months పీరియడ్ ఉంటుంది కదా, ఇప్పుడు మీకు మార్చ్లో ఫెబ్లో ఎగ్జామ్స్ ఉంటాయి నెక్స్ట్ ఇయర్లో. సో అప్పుడు మీరు నవంబర్ వరకు వాళ్ళతో కూర్చొని ఎగ్జామ్స్ నవంబర్ వరకు వాళ్ళతో కూర్చొని క్లాసెస్ అటెండ్ అవ్వాలి. ఆ అటెండెన్స్ తీస్తారు. ఆ అటెండెన్స్ క్యాలిక్యులేట్ చేసి అది కూడా యూనివర్సిటీకి పంపిస్తారనమాట. సో అట్లా క్యాలిక్యులేట్ చేసి అక్కడ కూడా మీకు 85% ఉండాలి. సో మీరు అప్పుడు రాసి పాస్ అవుతే మీరు సెకండ్ ఇయర్కి ప్రమోట్, లేకపోతే ప్రమోట్ ఉండదు. సో మీకు వచ్చే వరకు ఎన్ని సబ్జెక్ట్స్ పెడతారో తెలియదు. ఇప్పుడైతే 3 సబ్జెక్ట్స్, అట్లీస్ట్ 3 సబ్జెక్ట్స్ పాస్ కావాలన్నమాట మనం. సో అప్పుడైతే మనము ఫర్దర్గా సెకండ్ ఇయర్కి ప్రమోషన్ అనేది ఉంటుంది. లేకపోతే మీరు మళ్ళీ మీ జూనియర్స్తోని కూర్చొని రాయాల్సి వస్తుంది. సో గైస్, బీ సీరియస్గా ఉండి చదువుకోండి. సో ఇంకోటి ఏంటంటే ఎంఎల్టీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో వాళ్ళకి 2 సబ్జెక్ట్స్ ప్రమోట్, అంటే 2 సబ్జెక్ట్స్ పాస్ అవుతే వాళ్ళు సెకండ్ ఇయర్కి ప్రమోట్ అయినట్టు. సో 5 సబ్జెక్ట్స్లో 3 సబ్జెక్ట్స్ అనేది వెరీ ఈజీ థింగ్ అనమాట. సో ఈజీగా పాస్ అయిపోవచ్చు. అండ్ ఏంటంటే మంచిగా కాన్సన్ట్రేటెడ్గా చదువుకుంటే డెఫినెట్లీ పాస్ అవుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంఎల్టీ వాళ్ళకి ఎన్ని ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్ అనే చాలా అడుగుతున్నారు. ఏంటంటే ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళతో జాయిన్ అయిన ఎంఎల్టీ వాళ్ళకైతే 4 years. మాతోని చదివిన బ్యాచ్ వాళ్ళకైతే, మేము ఉన్నప్పుడు మాతో కూడా ఎంఎల్టీ వాళ్ళు ఉండే అనమాట. సో వాళ్ళకైతే 4 years అని చెప్పారు. సో మీకు కూడా 4 years ఉంటుంది. ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. సో ఇంటర్న్షిప్ కూడా మనము కంపల్సరీగా అటెండ్ కావాలి. అక్కడ కూడా మనకి అటెండెన్స్ % కూడా తీస్తారు. ఇంకోటి ఏంటంటే టెక్స్ట్ బుక్స్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. సో ఏంటంటే మీ సీనియర్స్ ఏం మీకు చెప్తారో అది తీసుకోండి, లేకపోతే నేను మన ఛానల్లో బుక్ లిస్ట్ కూడా పెట్టాను, అది కూడా తీసుకోండి. అవి కూడా చాలా బాగుంటాయి బుక్స్, ఎందుకంటే
మేము 1 ఇయర్ అవి చదివాం కదా, సో 1 ఇయర్ కన్నా ఎక్కువ చదివాం, సప్లిమెంటరీ కూడా మేము అవే చదివాము. సో మీ సీనియర్స్ని ఫాలో అవ్వండి, ఆర్ ఎల్స్ ఈ బుక్స్ అయినా తీసుకోండి. సో ఇవైతే పర్ఫెక్ట్ ఉంటాయి అన్నమాట. అండ్ చాలా ఈజీగా ఉండే, నేనైతే మంచి అనిపించింది నాకు. సో ఇంకోటి ఏంటంటే సిలబస్ కావాలంటున్నారు కదా, సో ఎవరైనా కావాలని అంటే కామెంట్ చేయండి, నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. సిలబస్ అంటే ఎంత డెప్త్ వరకు టాపిక్ చెప్పడం అదంతా ఉంటుంది కదా, సో అదంతా నా దగ్గర ఉంది పీడిఎఫ్. సో మీకు ఎవరికైనా కావాలంటే, సో అందరికి అవసరము, కావాలని ఉంటే మాత్రం డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. నేను ఏంటంటే కమ్యూనిటీలో పిన్ చేస్తాను, కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. సో దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో అదేంటంటే మనకి ఎంత టాపిక్స్ చెప్పాలి, ఎంత డెప్త్లో చెప్పాలి అనేది ఉంటుంది అనమాట. అందులో నాకు తెలిసి అది అన్ని కాలేజ్లో కూడా వస్తుంది. మీరు ఒకసారి మీ ఇన్ఛార్జ్ వాళ్ళని అడగండి, వాళ్ళు ఇస్తారు. ఇంకా అంతే గైస్. సో మీకు ఏమేమి వీడియోస్ కావాలనేది కూడా చెప్పండి, ఎక్సెప్ట్ క్లాసెస్ చెప్పండి మీరు అనే క్వశ్చన్ తప్ప. ఏమైనా డౌట్స్ ఉన్నా, చాలా ఏదైనా ఒక డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి నేను డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ సబ్జెక్ట్స్ గురించి ఎంత వీడియోస్ కావాలనేది కూడా చెప్పండి, నేను డెఫినెట్గా వీడియోస్ చేస్తాను. సో టైం ఉంటే పక్కా వీడియో. అండ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ అటెండెన్స్. అంతే గైస్. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గైస్, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్.